హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వంటలు. ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. సో ముందుగా మనం బెండకాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 to 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నా కూడా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 2.5 మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. ఈ జీలకర్ర కూడా ఒక 30 సెకండ్స్ వరకు వేగనివ్వాలండి ఆయిల్లో. కొంచెం అది అలా చిటపట అంటున్న టైంలోనే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ నేను ఆవాలు అనేది తీసుకుంటున్నాను. సో ఈ ఆవాలు జీలకర్ర అనేది కొంచెం వేగాలి. ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం అది బాగా వేగాలి. అలా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత తీసుకోండి, మీకు ఎంతైతే పడుతుందో అంత. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ అంతా కూడా పచ్చిమిర్చికి పడితే బాగా వేగుతాయి అన్నమాట. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు వేగనివ్వాలండి. ఇలా 2 to 3 మినిట్స్ వరకు వేగిన తర్వాత కొంచెం ఇలా అవుతుంది కదా, చూడండి, అవి పచ్చిమిర్చి వేగాయి అన్నమాట. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో బెండకాయ ఇంకా పచ్చిమిర్చి అనేది బాగా కలిసేలా కలపండి. రెండు కూడా బాగా మిక్స్ అవ్వాలి, మనకి ఆయిల్తో ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇలా బెండకాయ పచ్చిమిర్చి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇలా మనకి లిటిల్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న టమాటో కట్ చేసేసుకొని వేసుకుందాము. నేను ఎలాగైతే చూపించానో అంత చిన్నగానే కట్ చేసుకోండి, పెద్దగా కట్ చేసుకుంటే బాగుండదు. సో ఇలా మనము టమాటో ఉంది కదా, ఆ టమాటోని కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాము. అలా మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఇలా వస్తుంది మనకి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో ఇలా మనం పసుపు వేసుకున్న తర్వాత కూడా మన కర్రీని అనేది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పసుపు ఆ కర్రీకి బాగా పట్టాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని నొక్కండి. ప్లీజ్ సపోర్ట్ అస్. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, అయినా కూడా బాగుంటుంది వేసుకుంటే. సో ఇలా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మనము మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి. అంటే 5 మినిట్స్లో అంటే ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోండి. అలా ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనకి బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై అనేది చక్కగా రెడీ అవుతుంది. లాస్ట్కి ఇలా మూత పెట్టేసుకొని గ్యాస్ అనేది ఆఫ్